రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో చరిత్రలో నిలిచిపోయేలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారని విగ్రహావిష్కరణ సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు మంచిర్యాలలో సభ నిర్వహించడం ఎంత మేరకు సమంజసమని అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ కో కన్వీనర్ వాగ్మేరే శైలేంద్ర ప్రశ్నించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ అధ్యక్షులు దుర్గం శేఖర్, సభ్యులు గంగారాం, సంతోష్ తదితరులతో కలిసి పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ రోజే కాంగ్రెస్ సిఎల్పి నేత భట్టి విక్రమార్క మంచిర్యాలలో సభ నిర్వహించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. విక్రమార్క తను గత 3 రోజుల క్రితం ఒక పేపర్లో ఒక ప్రకటన వచ్చింది, వార్త. భట్టి విక్రమార్క తను రాజకీయ జీవితంలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు, సిఎల్పి నాయకుడు. అతను సీఎం కావాల్సిన వ్యక్తి సీఎం ఎందుకు గాలి ముఖ్యమంత్రిగా ఎందుకంటే ఇలాంటి చీప్ పాలిటిక్స్ వలని. చీప్ పాలిటిక్స్ అంటే ఏ విధంగా అంటే దళితుల పట్ల అతనికి ఎక్కడ కూడా ప్రేమ లేదు. ఆ గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి చర్యలు మళ్ళీ తిరిగి పునరావృతం భట్టి విక్రమార్క రూపంలో మనం చూస్తున్నాం. అక్కడ వాళ్ళ అధినాయకత్వంలో అతనికి పడలేక అతను ఒక పాదయాత్ర పేరిట చెప్తూ జిల్లా ఆదిలాబాద్లో తిరిగి ఏం చేసినావు, ఏం సాధించినావు, టీఆర్ఎస్ పైన పొద్దున్న లేస్తే అవాకు చావకులు పేల్చినావు.